గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ దాడిలో దాదాపుగా 14 మంది చనిపోయారు. దానికి ప్రధానమైనటువంటి కారణం డాక్టర్ ఉమర్ నబీ. ఫరీదాబాద్లో ఉన్నటువంటి అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందినటువంటి ఉమర్ నబీ మరణానికంటే ముందు, బాంబ్ బ్లాస్ట్ కంటే ముందు తను చేసినటువంటి ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 10న ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగితే 9న ఆయన ఈ వీడియో చేశారు అని ఫోరెన్సిక్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అందులోనూ ప్రధానంగా దాన్ని సూసైడ్ బాంబింగ్ గా అభివర్ణించకుండానే బలిదాన్ ఆపరేషన్ గా అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట 1 నిమిషం 10 సెకండ్లు ఉన్నటువంటి ఈ వీడియోలో ఉమర్ నబీ ఆ మాటను చాలా క్లియర్ గా చెప్పారు. తను ఏం చెప్పారో ఇప్పుడు విందాం. A very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, and there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place, at a particular time, that he is going for sure die at a particular place, at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. సో ఇది ఉమర్ నబీ చెప్పినటువంటి మాట. చాలా వరకు ఒక మిస్కన్సెప్షన్ అయితే ఉంటుంది సూసైడ్ బాంబింగ్ కి సంబంధించి. కాకుంటే అది సూసైడ్ బాంబింగ్ కాదు, బలిదాన్ ఆపరేషన్. చాలా వరకు ఏ సమయంలో ఎక్కడ ఎప్పుడు ఎలా చనిపోతారు అనేది తెలిసి ఉంటుంది, ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది, ఏ ప్రాంతంలో చనిపోతున్నాము అనేది కూడా ముందు తెలిసి ఉంటుంది. ఉన్నటువంటి మిస్కన్సెప్షన్ అంతా దాన్ని సూసైడ్ బాంబ్ అనుకుంటారు, బట్ అది కాదు. దాన్ని మనం బలిదాన్ ఆపరేషన్ గా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సిచ్యువేషన్ అనేది ముందే మనకు అర్థమైపోతుంది అని ఉమర్ నబీ చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. అందులోనూ ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అది ఉమర్ నబీదే అని చెప్పడానికి కూడా ఆ మానవ శకలాల నుంచి, అక్కడ ఛిద్రమైపోయినటువంటి ఆ కారులో పడి ఉన్నటువంటి ఆ అవయవాల నుంచి, అవశేషాల నుంచి సేకరించినటువంటి డిఎన్ఏని ఉమర్ నబీ ఫ్యామిలీ మెంబర్స్ తో పోల్చి చూసినప్పుడు ఆ డిఎన్ఏ కూడా సరిపోయింది. అయితే ఉమర్ నబీ రిలేటివ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు చెప్తున్నటువంటి ఒక మాట, ఉమర్ నబీ చాలా మంచివాడు అనే మాట. ఆయన ఈ మధ్య అలా మారిపోయాడని. అక్టోబర్ 30th నుంచి అల్ ఫలాహ్ యూనివర్సిటీకి అతను వెళ్ళడం మానేశాడు. ఢిల్లీ ఫరీదాబాద్ మధ్య ఈ మధ్య కాలంలో విపరీతంగా తిరుగుతూ వస్తున్నాడు. దీంతో పాటుగా ఢిల్లీలో ఉన్నటువంటి రామ్ లీలా మైదాన్ పక్కనే ఉన్నటువంటి మసీదు కూడా రెగ్యులర్ గా ఉమర్ నబీ అటెండ్ అవుతున్నాడు అనేటువంటి మాట. ఈ టెర్రరిస్టులతో తనకి సంబంధాలు పెరిగిన తర్వాతే ఉమర్ నబీలో ప్రవర్తనలో మార్పు వచ్చింది అనే మాట కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అందులోనూ ప్రధానంగా జైషే మహమ్మద్కి చెందినటువంటి ఉగ్రవాదులను తను జమ్మూ కాశ్మీర్లో కలుసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో కలుసుకున్న తర్వాత పుల్వామాలోని కోయిల్ దగ్గర ఈయన విలేజ్ అనేది ఉంది. అప్పటి నుంచే కాశ్మీర్లో కలిసిన దగ్గర నుంచి ఉమర్ నబీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. వారిని కలిసిన తర్వాత హవాలా మార్గాల్లో డబ్బులు కూడా తెప్పించుకున్నాడు. ఆ తర్వాత టర్కీకు కూడా వెళ్ళొచ్చాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగా అక్కడి వాళ్ళతో సంబంధాలు డెవలప్ చేసుకోవడంలో భాగంగా టర్కీకి కూడా వెళ్ళి వచ్చాడు అనేటువంటి మాటనైతే ఉమర్ నబీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఇది కీలకంగా మారింది.
చాలా స్ట్రాటజిక్ గానే ఉమర్ నబీ వ్యవహరించాడు అనేటువంటి మాట. ఉమర్ నబీ కంటే ముందు ఇద్దరు అల్ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్లని పట్టుకున్న తర్వాత వైట్ కాలర్ టెర్రరిజం కి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు, కూపీలాగడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలోనే ఉమర్ నబీ ఒక రకంగా భయాందోళనకు గురయ్యారా, లేకుంటే ముందుగా ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ పెట్టుకున్నాడు కాబట్టి సూసైడ్ బాంబింగ్ గా తయారయ్యాడా అనే దానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఈ వీడియో అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో డెలిబరేట్ గా కావాలనే ఉమర్ నబీ తనని తాను పేల్చేసుకున్నాడు, బలిదాన్ ఆపరేషన్ లో భాగమయ్యాడు అనేటువంటి వాదన అయితే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. దీంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ దాదాపుగా 25 చోట్ల ఈడీ సోదాలు అనేది చేయడం ప్రారంభించింది. అక్కడ అన్ని అక్రమ కార్యకలాపాలు జరిగాయి, అందులోనూ అవినీతి అనేది చోటు చేసుకుంది. ఎర్రకోట పేలుల్లో మూలాలు ఉన్నటువంటి అల్ఫలా యూనివర్సిటీ చీకటి ఆర్థిక మూలాలను ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసే పనిలో పడింది. ఉమర్ నబీ సహా ఇతర డాక్టర్లు పనిచేసినటువంటి ఈ యూనివర్సిటీలో మనీ లాండరింగ్ తో పాటుగా షెల్ కంపెనీలకు కేంద్రంగా కూడా ఉంది అంటూ అల్ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి 25 కేంద్రాల్లో 25 చోట్ల ఇప్పుడు ఈడీ సోదాల్ని ప్రారంభించింది. ఆర్థిక అవకతవకలు ఉన్నాయి, నకిలీ కంపెనీలు వాడారు, మనీ లాండరింగ్ వంటి కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయని ఇప్పుడు తెలుస్తోంది. దీంతో పాటుగా అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు యూజీసీతో పాటుగా నాక్ కూడా వాటికి గుర్తింపు లేదు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసింది. నాక్ అయితే దానికి సంబంధించి ఉన్నటువంటి గుర్తింపుని వీళ్ళు మ్యానిపులేట్ చేసి తెచ్చుకున్నారు అనేటువంటి మాటను కూడా నాకు చెప్తోంది. సో ముఖ్యంగా అక్కడ ఈడీ ఫోకస్ పెట్టినటువంటి అంశాలు కంపెనీలు అనేవి షెల్ కంపెనీలు ఉన్నాయి, శాలరీలకు సంబంధించి ప్రాపర్ గా రికార్డ్స్ ని మెయింటైన్ చేయలేదు అనేది, హెచ్ఆర్ కార్యకలాపాలు కూడా రికార్డ్ లెస్ గానే ఉన్నాయి అనే దాంతో పాటుగా బ్యాంకింగ్ మార్గాల ద్వారా కనీస జీతం పంపిణీ, హెచ్ఆర్ రికార్డులు అనేవి కూడా లేవు అన్నట్టుగా మనీ లాండరింగ్ కే ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే గుర్తించింది. అల్ఫలా ట్రస్ట్ అనుబంధ సంస్థల పాత్రను పరిశీలిస్తున్నాము అంటూ ఈడీ అధికారులు చెప్పారు. ఆర్థిక పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించే కీలక సిబ్బందిని కూడా ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టింది. అందులోనూ షెల్ కంపెనీలు అనేవి ఉన్నాయి, 9 నకిలీ కంపెనీలను గుర్తించారు. ఇవన్నీ ఒకే చిరునామాలో రిజిస్టర్ అయి ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ షెల్ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఉంది. వీటిలో ఒకే మొబైల్ నెంబర్, ఈమెయిల్, బహుళ కంపెనీలకు ఉమ్మడి డైరెక్టర్లు ఉన్నారు అనే మాటను కూడా ఈడీ ఐడెంటిఫై చేసింది. వ్యాపార స్థలంలో వెళ్ళి చెక్ చేసి చూసినప్పుడు అక్కడ భౌతికంగా ఆ ఆఫీస్ లేదు అనేది కూడా ఐడెంటిఫై చేసింది ఈడీ. దీంతో పాటుగా పిఎఫ్ తో పాటుగా ఈపీఎఫ్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది లేదు, రికార్డ్స్ అనేవి లేదనేది కూడా ఐడెంటిఫై చేసింది. అందులోనూ ప్రధానంగా జరిగినటువంటి అవకతవకల మీద అల్ఫలా యూనివర్సిటీ అయితే ఇప్పుడు ఫోకస్ ఉంది, ఈడీ దాని మీద దృష్టి పెట్టింది. సో ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీకి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో పాటుగా జైషే మహమ్మద్ కు మధ్య ఉన్నటువంటి ఆర్థిక కలాపాలను, దాంతో పాటుగా జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి చిట్టాను ఛేదించే లక్ష్యంతో ఢిల్లీ, ఫరీదాబాద్లో ఏకంగా ఈడీ 25 చోట్ల 25 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ అయితే దర్యాప్తు చేపట్టింది. అల్ఫలా విశ్వవిద్యాలయం యజమానులతో పాటుగా సంబంధిత వ్యక్తులు ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కిందికి వస్తున్నాయి అనే దాన్ని ఐడెంటిఫై చేసింది. విశ్వవిద్యాలయంలో ఆర్థిక లావాదేవీలు, ఫీజుల వసూళ్లు, నిధుల మళ్లింపు తదితర అంశాల మీద దర్యాప్తు అనేది ఈడీ ఇప్పుడు లోతుగా చేపట్టింది. ఇందులో కీలకమైనటువంటి పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక వివరాలను స్వాధీనం చేసుకున్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు డ్రోన్లతో పాటుగా వివిధ రకాల మారణాయుధాలను కూడా కనుక్కున్నారు. సూసైడ్ బాంబ్ ఉమర్ నబీ సహచరుడైనటువంటి జహీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ నేపథ్యంలోనే డ్రోన్ల ద్వారా ఒక అటాక్ చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ ఉందనేది ఆ డానిష్ కూడా వివరించారు. దాన్ని ఐడెంటిఫై చేశారు. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంలో డానిష్ ఉమర్ నబీకి అత్యంత సన్నిహితుడైనటువంటి డానిష్ నిష్ణాతుడని, అందులో నిపుణుడు అనేటువంటి ఐడెంటిఫై చేశారు. అందులో సాంకేతిక సహకారాన్ని డానిష్ అందిస్తూ వస్తున్నాడు. కార్ బాంబు దాడికి ముందు డ్రోన్లకు రాకెట్లు ఉపయోగించాలని ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కుదిరితే December 6th దాన్ని ఒక బ్లాక్ డేగా భావిస్తూ వస్తున్నారు. December 6th చేయాలని, అది కాకపోయినట్టయితే ఏకకాలంలో December 6th దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఒకవేళ అది కాకపోతే రెడ్ ఫోర్ట్ దగ్గర January 26th చేయాలి అనేటువంటి ప్రణాళికని ఈ వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ లో
ఉమర్ నబీతో పాటుగా డానిష్ కూడా ప్లాన్ చేశారు. అందులోనే పవర్ఫుల్ బ్యాటరీలు ఉపయోగించి భారీ ఆయుధాలను, కెమెరాలను బిగించాలని, వీటన్నిటిని డ్రోన్ల ద్వారా, రాకెట్ల ద్వారా ప్రయోగించాలి అనేది. దీంతో పాటుగా సరికొత్తగా ఉపయోగించుకున్నటువంటి టెక్నాలజీని కూడా యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే బాంబు పేలిందో, మదర్ ఆఫ్ సాటర్న్ గా పిలుస్తున్నారు, ఆ తరహా విధ్వంసాలు చెయ్యాలి అనేటువంటి ప్రణాళికను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ డ్రోన్ల ద్వారా దాడులు చెయ్యాలి అనేది. ఎలా అయితే 2023లో ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారో అలాంటి దాడినే చేయాలని, దానికి కావలసినటువంటి కంప్లీట్ సహకారాన్ని ఇటు హమాస్ దగ్గర నుంచి కావచ్చు, లేకుంటే టర్కీకి వెళ్ళి టర్కీ దగ్గర నుంచి, అలాగే జైషే మహమ్మద్ నుంచి వివరాలు కూడా సేకరించారు. ఒక పక్కా ప్లాన్డ్ గా ఐడెంటిఫై చేశారు. బట్ ఇదంతా కూడా శ్రీనగర్ లో అక్కడ జైషే మహమ్మద్ కి సంబంధించి పోస్టర్లు అంటిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఐడెంటిఫై చేసినప్పుడు ఇదంతా బయటపడింది. అందులోనూ ఉమర్ నబీకి సంబంధించి 2900 కేజీల పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించేటువంటి వస్తువులని పట్టుకున్నప్పుడు ఉమర్ నబీ తనని తాను పేల్చేసుకున్నాడు. సూసైడ్ బాంబర్ లా కాకుండా బలిదాన్ ఆపరేషన్ లో తను భాగమయ్యాను అనేటువంటి భావనతో ఉమర్ నబీ అది చేశాడు, ఈ బాంబ్ బ్లాస్ట్ చేశాడు అనేది. 14 మంది మరణించారు. ఒకవేళ అది కనుక జరగకపోయి ఉంటే, ఐడెంటిఫై కనుక చేయకపోయి ఉంటే, దేశవ్యాప్తంగా December 6న పలు ప్రాంతాల్లో దాడులు, అందులో రద్దీ ప్రాంతాల్లో దాడులు చేయాలనేటువంటి ప్లాన్ ఉంది. ఇది గత దీపావళి నుంచి ఉంది. దీపావళి ఆ రోజు జరగలేదు, ఆ తర్వాత December 6th అనుకున్నారు. December 6th కూడా కాకపోతే నెక్స్ట్ January 26th అనేటువంటి ప్లాన్ కూడా ఉంది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు అల్ఫలా యూనివర్సిటీ, అందులో వైట్ కాలర్ టెర్రరిజం ఎకో సిస్టమ్ కి సంబంధించి ఒక్కొక్కటిగా అయితే అన్ని వెలుగులోకి వస్తున్నాయి. బట్ అన్ని ప్రాంతాలు అప్రమత్తమై ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఈ ఉమర్ నబీకి సంబంధించి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత సో చాలా వరకు అందరినీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. ఆ దిశగా సూసైడ్ బాంబర్లుగా తయారు చేయడానికి ఉమర్ నబీ తనను తాను ఉపయోగించుకోవడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు అనేటువంటి వాస్తవాలు కూడా ఇప్పుడు నిఘా అధికారులకి లభిస్తున్నాయి. సో అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దొరికినటువంటి కేవలం టెర్రరిస్టులు లేకపోతే ఆ మాడ్యూలు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం దీంతోనే సరిపోదు, ప్రతి క్షణం నిఘా అవసరం ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. యాక్చువల్ గా ఇంత పెద్ద మొత్తంలో వీరికి డబ్బుతో పాటుగా ఈ మారణాయుధాలు, డ్రోన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ లోపం జరుగుతోందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.